style. Got a gun! Got a gun! వచ్చేసా ఏంటాడు అలా కొట్టాడు స్నైపర్ ఆటగాడు పెద్ద ఆటగాడే కమాన్ గ్రూట్ ఏ నార్మల్ రవే ఇచ్చేది ఒకరికి నువ్వు కరెక్ట్గా కాయిన్ ఉన్న చోట దిగుతా చూడు 200 నేను అవుట్ అయినా పర్లేదు రావుకోక మాత్రం ఇచ్చేటట్టు చూస్తాం అయ్యో వద్దమ్మా అయ్యో కింద చూడు అయిపోయిందండి బతికి అయిపోయింది వాళ్ళతో ఏమి రుచి హ్యాకింగ్ అన్నది అక్కడ హ్యాకర్ బతికి అయిపోయింది పిఎన్ ర్యాక్స్ అంట కాపీ దట్ ఓ షిట్ నేను అవుట్ అయినా నా ప్రాణాలు 2 చాలకు ప్రాణాలు వేస్తా అయ్యో వద్దమ్మా ఏ లాంచర్ టైర్ ఎక్కువ దాని మీద ఇక్కడ ఏ కాయిన్లో జాస్కు ఆడు బతికి అయిపోయింది వాటితో ఏంటి ఇక్కడ వాడు ప్యాకేజ్ చూడు సేమ్ కంట మళ్ళీ మ్యాక్ బ్రో నీ దగ్గర పారాఫాల్ ఉంది చూడు బోయా అని అది స్కిన్ ఎబిలిటీ ఏంటి తెలవదు పేరుకే ఉంది ఏంటియో కూడా తెలియదు అయ్యా చూస్తా చూడు స్క్రీన్ షాట్ తీసి పెట్టు బ్రో ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టు హ్యాకింగ్ నా ఎనిమిస్ అవుట్ అవ్వాలి అది ఒకటే తేడా ఏ సూపర్ డ్రైవ్ కావాలి నార్మల్ డ్రైవ్ కావాలా ఏదో పడే గన్ వచ్చింది కానీ ఆయన ఇక్కడ చూడు నా దగ్గరలో ల్యాండ్ ఒక టీంని కొడతా లూట్ ఎరుకోవచ్చు వెళ్ళి డ్రాప్ లూట్ చేయనా వద్దు అబ్జర్వేటివ్కి వెళ్ళి ఒక టీంని కొట్టేస్తాం పారాఫిల్ నోటిఫికేషన్లు అవుతున్నాయి నా స్క్రీన్ మొత్తం ఇంకా పారాఫిల్ నోటిఫికేషన్ అదే పారాఫిల్ స్విచ్ చేస్తే ఎక్కువ 2x 4x అని వస్తాయి చూడు అయ్యి M4 ఉంది కావాలా M4 ఏమన్నొద్దు M14 అంటే చెప్పు UMP చెప్పి బ్రో నువ్వు మ్యాగ్ వాడతావా వాడినా ఇక్కడికి వచ్చి తీసుకో ఎంతసేపు పట్టింది రావడానికి ఎలా వెళ్ళిపోయినావు బ్రో అక్కడికి ఏ గ్రూట్ ఆపదలో ఉన్నాడు తొందరగా వెళ్దా ఏ ఆపదలో నువ్వున్నా ఏం వస్తావు ప్రాణమా
కానీ ఇప్పుడు కానీ మన కష్టం. సోలో డే రాస్తే 8 మాత్రం వస్తారు మన ఫ్రెండ్స్ రాపోయినా. పిలపరైనా వస్తారు వేసుకొని వస్తారు. అయ్యా గ్రూట్ పడిపోయాడు అయ్యా. నేను పెడతా అయ్యా. చెప్పాగా గ్రూట్ డేంజర్లో ఉన్నాడని. ఒక్క మెసేజ్ కమ్ హ్యాప్ మీ అని పెట్టచ్చుగా, లేదా ఎనిమీస్ కమింగ్ అని ఏదో ఒకటి పడేయచ్చుగా. నేను ఎంతసేపుగా వచ్చేది? నేను ఇక్కడ యూఎంపీ తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు వస్తే నా మీద వేసాడు ఆడు. ఇట్లీస్ట్ రారా చూసుకున్నాను. నీకు ఎంత ధైర్యం చూసుకుందాం. నీకు ఎన్ని గుండు. అయిపోయిందిలే వాడితో. అది రివర్స్ పాయింట్ అనమాట. ఆడు నేను కాదు. ఆ చాప్టర్ క్లోజ్ అయింది ఇప్పుడు. ఎక్కడ ఉన్నా నువ్వు? Capturing the defender. వాడికి ఎన్ని గుండెలో చూసుకుందాం. యాడు వచ్చేసాడండి అప్పుడే ఇక్కడికి. వచ్చావా గ్రూట్? హల్క్ వచ్చా. మ్యాక్ తీసుకోదా. ఏగాని తీసుకొచ్చావు? ఏంటి ఎందుకు అయ్యా? నాకు వాంతి వచ్చింది. నాది ఇప్పుడు అది తెచ్చి వేసిన. సరే ఇక్కడ యూఎంపీ ఉండేది. సరే MP40 తెలిసి అయిపోతా. తీసుకో ఎనిమిది అన్నాడు. వద్దు నాకు. మ్యాక్ తీసుకో. వజ్రాయుధం తీసుకో. వద్దు ఎనిమిది వస్తాడు. నేను పైకి పోయా. ఇయ్యా నీ దగ్గర అవుతున్నాయి ఫుడ్ స్టెప్స్. ఇక కొట్టు 2 బుల్లెట్లు కొట్టు అక్కడ నుంచి. అది 1 బుల్లెట్ కొట్టావు కదా అని చెప్పు. అయ్యా హిట్ లిస్టెడ్ ఇంకా బతికే ఉన్నాడు అయ్యా. ఆడు డబుల్ షాట్ రివర్స్ కింద లెవెల్ 7 ఫీల్డ్ మంది ఇక్కడ ఎంత బుల్లెట్ గాల్లో అలా పడుకున్నా. బా ఎన్ని కష్టాలు వచ్చినాయి నీకు అయ్యా. ఈయన దగ్గర మెడికిట్లు లేకపోయాయి కానీ ఉన్నాయి. అసలు వేసాడు. ఇప్పుడు సోలో డే రేస్ పరిగెడతారు చూడు. నేను అవుట్ అవ్వాలి కదా. నేను ఫాస్ట్గా అవుట్ అవుతున్నాను. నాకు పరుగులు అన్నాడే పరిగెడతాడు. ఛార్జింగ్ 11కి వస్తుంది. ఈ అక్కడికి లాస్ట్ సభకు నమస్కారం. మళ్ళీ కరెక్ట్గా 9:58 వస్తా. ఎందుకు నేను ఇంకా గుడ్ నైట్ టాటా బాబాయ్. ఏ సోలో డే రేస్ వాళ్ళ దగ్గరికి వెళ్తావు ఏంటి? వచ్చేస్తున్నా అదే మరి. వదులు అయ్యా. ఎక్కడ పెట్టుకుని కొట్టేస్తున్నాడు. ఎంత ధైర్యం వాడికి? ఆటగాడు మామూలు ఆటగాడు కాదు. ఇక్కడ నుంచి ఇంకో లాంచర్ పట్టుకో. ఓ కొట్టమాక పాపం అన్నీ. ఓ మాగా బ్యాక్ సైడ్ లోపల బండి ఏం లేదండి బ్రో. గ్రూట్ అది తీసుకుని చుట్టూ రిపేర్ కిట్ చుట్టూ. మెడి కిట్ కాదు నేను చెప్పింది, రిపేర్ కిట్. గ్రూట్ హెడ్ ఫోన్ పెట్టుకుని ఆడుతున్నాడే అండి. మనకు తల పోయిన గ్రూట్కి తెలుస్తున్నాడు. ఎనిమిది వచ్చాడు రాదనా? ఎనిమిది వచ్చాడా లేదా టెస్టింగా? టెస్టింగ్ చుట్టూ ఆ షూట్ చేసి వద్దు. యా అది చుట్టమేంటి? వెస్ట్ కిట్ మాకొద్దు. ఆ లాంచర్ పట్టుకుని వెళ్ళి జోన్లోకి. హార్ట్లో కూడా కూర్చుండేయండి ఇప్పుడు. మెడికిట్ రిపేర్ కిట్ చుట్టయ్యా. అలా వెస్ట్ బద్దలు అయిపోద్ది. నువ్వు ఒకటే అయిపోద్ది. మాకు రిపేర్ రాదు. ఏ దా పీక్ వెళ్దాం. మళ్ళీ గ్రూట్ అక్కడే హార్ట్లో ఉన్నాడు కదా, రివైజ్ చేస్తాడు మనకి. ఏ హార్ట్ దరిదాపులోనే ఉండు. మీరు వచ్చి ముగ్గురు దిగినారు మన గురించి. మంచి మంచి కట్టుబాట్లు కదా. నా దగ్గరికి ఎవరు రాకండి రా. ఈ డూడో బండి వేసుకొని వచ్చేస్తున్నాడు. బాబో ఈడెవడో వెన్నుదాడి చేశాడయ్యా నాకు వచ్చి. కమాన్ గ్రూట్ మెడికిట్ చుట్టూ.
అక్కడే ఉన్నాడా? యా గ్రూడ్ అటు షూట్ చెయ్యి. ఈబిహెచ్వి 2 వస్తాయి. ఓర్ సే ఆ బండికి వెళ్ళిపో నువ్వు. బాబా ఏమన్నా షాట్ హ్యాకర్ అంటారా బాబు? ఆడ బండి వేసిన ఆతరత మీద వచ్చాడు అయ్యా గ్రూట్ని కొట్టడానికి. బండి ఇచ్చాడు గ్రూట్కి బాబా. ఇక గ్రూడ్ తెలుసుగా, బండి దొరికితే ఇక పండగే. ఫెస్టివల్ మోడ్ ఆన్ అయింది గ్రూట్కి. మిస్టర్ స్కిల్ ఉంది అది మళ్ళీ బండి మీద తొలేప్పుడు అది నోటేషను ఏదో ఉండిద్ది. హెల్త్ వస్తూ ఉండిద్ది. 5 వస్తూనే ఉండిద్ది మ్యాచ్ మొత్తం. వెహికల్ ఉంటే చాలు, వెహికల్ మీద కూర్చుంటే చాలు 5 హెల్త్ వస్తూ ఉంది. చివరికి మేము ర్యాంకులు ఆడేప్పుడు జోన్లో అటాక్ కూర్చున్నాను బండి వేసుకుని. 5 వస్తానే ఉండిద్ది. ఒకరు పెట్టుకుంటే చాలు టీం మొత్తానికి వచ్చింది. ఫైనల్లీ గ్రూట్ నాకు 20 ఇచ్చాడు. అది నన్ను ఎక్కడ దగ్గమంటావు ఇప్పుడు? అయ్యా గ్రూట్ని ఆవిడ కొట్టాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ల్యాండ్ అవుతున్నా యూటర్న్ కొట్టి గ్రూట్ దగ్గరికి. గ్రూట్ సేఫ్ అయిపోయేటట్టున్నాడు, నేను ఇరుక్కుపోయేటట్టున్నావు ఇప్పుడు. నిజంగానే గ్రూట్ సేఫ్ అయిపోయి నేను ఇరుక్కుపోయా. గ్రూట్ కోసం వెళ్ళి నేను ఇప్పుడు పడిన డ్రాప్లన్నీ ఏర్పాటు తెప్పుతున్నావు బ్రో. అయ్యా గ్రూట్ బండేసుకొచ్చాడు. పుట్టు దాదా నరవే పుట్టు. బతికే ఉన్నా దీన్నే సరదా అంటారు, కుదిరింగ్ వెళ్ళిపోయిన మీద గెలుక్కోవడం అంటారు. ఇక్కడ ఉన్న కొట్టండి నిన్ను. కొట్టాలయ్యా. దా గ్రూట్ నా ఫుల్ చేసేస్తున్నాడు. అయ్యా మీరేంటి నా దరిదాపుల్లో కూడా లేరు. వాళ్ళకి కింద చూడు, ఆడ ఫుల్ డ్యామేజ్. ఆడికేసి వాళ్ళు అందరూ నువ్వు వేసుకున్నావా? ఒకటే వేసా. ఎన్ని మొత్తం 3 లాంచ్ బ్యాట్లు ఒకటి వాడా. బ్యానర్ అన్నొచ్చాడు. ఇక మనం మంచి రోజులే. ఈ గ్రూప్ సాహసం ధైర్యం చేస్తున్నాడు. స్టడీ కొట్టు, రైట్ కొట్టు. మెడికి సోమ మెడికి చుట్టూ అయిపోయిందిలే. ఏం చేస్తావులే కానీ. బ్యానర్ కోసం అవుట్ అయిపోయాము ఇప్పుడు. సర్లే. హల్లా సిఎస్ కాదు, గిల్డ్ వార్ మోడ్.
అయ్యా హల్కు నువ్వు వెళ్ళవా ఛార్జింగ్ పెట్టుకోవా? బ్యానర్ ఉన్నాడు అని చెప్పి ఒక ఆట ఆడదాం అనుకున్నా గిల్డ్ వార్స్. వద్దు మళ్ళీ హ్యాక్ యూస్ చేసినప్పుడు గిల్డ్ వార్ పెట్టరా.